మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటీలకు కౌంట్ డౌన్ మొదలైంది. టాప్ 40లో ఇప్పటికే 12 బెర్తులు ఖరారు కాగా మిగిలిన వారిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేయనున్నారు. 31న జరిగే గ్రాండ్ ఫినాలే విజేతను ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ హైటెక్స్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ 2025 పోటీలను నిర్వహిస్తోంది. మే 10వ తేదీ నుంచి జరుగుతున్న ఈ పోటీలు తుదిఘట్టానికి చేరుకున్నాయి. క్వార్టర్ ఫైనల్ కు చేరిన 40 మంది అందాల భామలు ఫైనల్లో ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడతారు. ఇప్పటి వరకు స్పోర్ట్స్ ఛాలెంజ్ లో ఒకరు, టాలెంట్ ఛాలెంజ్ లో ఒకరు, హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో 4, టాప్ మోడల్ పోటీల్లో 4, బ్యూటీ విత్ ఎ పర్సన్ విభాగం నుంచి 4, మొత్తం 14 మంది విజేతలై ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో క్వార్టర్స్ కు చేరారు. మిగతా 26 మందిని అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానా ఖండాల వారీగా న్యాయ నిర్ణేతలు ఎంపిక చేయనున్నారు. ఇండోనేషియా, వెల్స్ భామలు 2 పోటీల్లో విజేతలుగా నిలిచారు. ఆ ప్రకారం టాప్ 40లో ఇప్పటి వరకు 12 బెర్తులు మాత్రమే ఖరారయ్యాయి. అంటే ఇంకా 28 మందిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. టాప్ 40లో కూడా ఒక్కో ఖండం నుంచి 10 మంది ఉండేలా ఎంపిక చేస్తారు. ఆ తర్వాతి రౌండ్ లో వీరిలో నుంచి టాప్ 20ని తీసుకుంటారు. ఒక్కో ఖండం నుంచి 5 ఉంటారు. ఇక అంతిమ ఘట్టానికి ముందు టాప్ 8 అంటే ఒక్కో ఖండం నుంచి 2ని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఒక్కో ఖండం నుంచి ఒక్కరొక్కరే అంటే 4 అంతిమంగా కిరీటం కోసం మిగులుతారు. వీరిలో ఒకరు విజేతగా, మిగిలిన 3 1, 2, 3 రన్నరప్పులుగా నిలుస్తారు. ఫినాలే కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లను పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, పర్యాటక శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుది పోటీలు హైటెక్స్ లోని హాల్ నంబర్ 4లో జరుగుతాయని, సాయంత్రం 6:30 ప్రారంభమై రాత్రి 9:20 ముగుస్తాయని వివరించారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 3,500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం హైటెక్స్ లో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఈ అంతర్జాతీయ వేడుకలో కేవలం ప్రముఖులే కాకుండా సాధారణ ప్రజలకు కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించగా సుమారు 7,500 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. వారిలో దాదాపు 1000 మందికి అవకాశం కల్పించనున్నట్లు జయేష్ రంజన్ తెలిపారు. మరోవైపు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. అదలా ఉంటే ఫైనల్స్ కు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 30, 31వ తేదీల్లో పూర్తి స్థాయి రిహార్సల్స్ జరుగుతాయి. గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ను సోనీ టీవీ ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
తుది పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఎవరు వ్యవహరిస్తారనే వివరాలను మిస్ వరల్డ్ సంస్థ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.